దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం జరిగింది. ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న కుంభమేళాకు వెళ్లేందుకు ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు భారీ సంఖ్యలో వచ్చారు. ఇక కుంభమేళాకు వెళ్లేందుకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను కూడా నడిపింది. ఈ క్రమంలో 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండటంతో భక్తులు అక్కడకు చేరుకున్నారు. అదే సమయంలో స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నెంబర్ ప్లాట్ఫామ్లపై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారితీసింది. దీంతో 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట దుర్ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఐఏఎఫ్ సార్జెంట్ అజిత్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే, రైల్వే స్టేషన్లో మాకు ట్రై సర్వీస్ కార్యాలయం ఉంది. నేను నా డ్యూటీ ముగించుకొని తిరిగి వస్తుండగా ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. దీంతో నేను ముందుకు అస్సలు వెళ్ళలేకపోయాను. గుమ్మిగూడొద్దని నేను ప్రయాణికులకు చెప్పి ప్రయత్నం చేశా. రైల్వే అధికారులు సైతం ప్రయాణికులు గుమ్మిగూడకుండా ఉండేలా చూసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ప్రయాణికులు ఎవ్వరూ మా మాట వినలేదు అని ఆయన అన్నారు. ఇక మరొక ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే, సుమారు 9 గంటల 30 నిమిషాల సమయంలో అనుకుంటా కుంభమేళాకు వెళ్లే రైలు ప్లాట్ఫామ్స్ మారనప్పటికీ కిక్కిరిసిన 13వ నెంబర్ ప్లాట్ఫామ్లోని ప్రయాణికులు మాత్రం 14, 15 ప్లాట్ఫామ్లో రైళ్లను చూసి అటువైపు పరిగెత్తారు. రద్దీ విపరీతంగా ఉండటంతో పరిస్థితిని అదుపులు చేయలేకపోవడంతో విషాదకరమైన తొక్కిసలాటకు దారి తీసింది అని ఆయన అన్నారు. ఇక రాత్రి 11 గంటల 36 నిమిషాలకు రైల్వే స్టేషన్లో పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు భద్రతా బలగాలను మోహరించినట్లు 4 ఫైర్ ఇంజన్లు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అధికారులు తెలిపారని, పరిస్థితి అదుపులో ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఇక రాత్రి 12 గంటల 24 నిమిషాల సమయంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన దుర్ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా విచారం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. చీఫ్ సెక్రటరీ పోలీస్ కమిషనర్తో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తేవాలని, సహాయక సిబ్బందిని నియమించాలని సిఎస్ను ఆదేశించాం. ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను నియంత్రించాలని సిఎస్ అండ్ సిపిని ఆదేశిస్తూ నిరంతరం కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాను అని ఎక్స్ వేదిక ట్వీట్ చేశారు. ఇక రాత్రి 12 గంటల 56 నిమిషాల సమయంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పెను విషాదంపై ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనతో ఆందోళనకు గురయ్యాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు అని తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇక ఉదయం 6 గంటల 50 నిమిషాల సమయంలో రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట గురించి తెలిసి చాలా బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ఆమె ట్వీట్ చేశారు. ఇక ఉదయం 8 గంటల 50 నిమిషాలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన విచారం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవటం నన్ను కలచివేస్తోంది. మృతులకు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని ట్వీట్ చేశారు. ఈ ఘటన మరోసారి రైల్వే విభాగం వైఫల్యాన్ని, ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోందని చెప్పాలి. ప్రయాగ్రాజ్కు వెళ్తున్న భక్తులు విపరీతమైన సంఖ్యను దృష్టిలో ఉంచుకొని స్టేషన్లో మెరుగైన ఏర్పాట్లు చేయాల్సింది. కాకపోతే ప్రభుత్వంతో పాటు పరిపాలనా యంత్రాంగం నిర్లక్ష్యం, అసమర్థతే ప్రయాణికుల ప్రాణాలు తీసిందని చెప్పొచ్చు. ఇక కుంభమేళాకు భక్తులు భారీగా వస్తారని తెలిసినా ప్రయాణికులకు కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించలేదు అన్న ప్రశ్నల వర్షం అయితే కురుస్తోంది. ఇక ఉదయం 9 గంటల 40 నిమిషాలకు ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనతో ఉత్తరప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిల వద్ద భారీ ఎత్తున బందోబస్తు అయితే పటిష్టం చేశారు. రైల్వే స్టేషన్లో హై అలర్ట్ ప్రకటిస్తున్నారు. ఇక ఉదయం 10 గంటల 40 నిమిషాలకు ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెంటనే రాజీనామా చేయాలన్న డిమాండ్ అయితే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనపై ఢిల్లీ పోలీస్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో కుంభమేళాకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు ప్రకటన, కుంభమేళాకు వెళ్లే రైళ్ల జనరల్ బోగి టికెట్ల అమ్మకమే ఇక్కడ ప్రధాన కారణమని సమాచారంగా తెలుస్తోంది. ఇక 12 గంటల 6 నిమిషాలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనపై ద్విసభ్య కమిటీ విచారణ ప్రారంభమైంది. ద్విసభ్య కమిటీని రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. అలాగే ఈ ద్విసభ్య కమిటీలో నార్థన్ రైల్వేకి చెందిన నర్సింగ్ దేవ్, పంకజ్ గంగ్వాల్ ను సభ్యులుగా చేర్చింది.
ఈ ప్రమాదం రైల్వే స్టేషన్లో సరైన ప్లాన్, స్పష్టమైన సమాచారం అందకపోతే ఎంతటి విపత్తు సంభవిస్తుందో నిరూపించింది. ఇక ప్రయాణికులకు సమయానుకూలమైన సమాచారం అందించకపోవటం, రద్దీ నిర్వహణలో వైఫల్యం ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు నివారించేందుకు రైల్వే అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.